నెక్స్ట్ ఏంటి అంటే ఒక హోం మంత్రి గారే చెప్తున్నారు ఏమని 2026 వరకు మావోయిస్ట్ అనేది ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరఫున, మీరు నిరుద్యోగాన్ని, మన దేశం మీద ఉగ్రదాడిని, లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే రూపుమాపుతామని మన టార్గెట్ పెట్టుకున్నారా? లేదు కదా. మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా, లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా, లేదంటే స్త్రీలపైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నా? ఏదీ లేదు. మీరు ఎక్కడైతే వాళ్ళకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ఆదివాసులు అనేది చూడకుండా మరీ నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక దిక్కు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధమనలేదు, వాళ్ళే సిద్ధమన్నారు. మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. మీకు ఎందుకు చెవులు వినిపించట్లేవు? కళ్ళు మూసుకపోయినా, చెవులు మూసుకపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరఫున అడుగుతున్నాము. నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం. ఎస్ఎఫ్ఐ 22 విద్యార్థి సంఘాలు ఒకే దాటికి వచ్చి మేము ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని చెప్పేసి, ఈ దేశ ప్రజానీకమైనటువంటి ఆదివాసీలను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుందా? ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది పనిచేస్తుందా? ఈరోజు గవాయి గారిని అడుగుతున్నా, సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా? సుప్రీంకోర్టుకు ఈ దేశంలో, మధ్య భారతదేశంలో ఆదివాసులపై తూటాలు దిగేది కనబడతలేదా? సుప్రీంకోర్టుకు ఈరోజు డిఆర్జీ బలగాలకు చట్టబద్ధత లేదా తెలియదా? డిఆర్జీ బలగాలు ఏ రిక్రూట్మెంట్ ప్రకారం రిక్రూట్ అయినాయి సుప్రీంకోర్టుకు తెలియదా? గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆదివాసీలపై ఇదే విధంగా భారత పారామిలిటరీ బలగాలు సల్వాజుడం పేరుతోటి కొంతమంది ప్రైవేట్ సైన్యం యుద్ధం చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సల్వాజుడంకు చట్టబద్ధత లేదు, సల్వాజుడం మేము రద్దు చేస్తా ఉన్నామని. అదేవిధంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావును నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల బస్తర్ ఏరియాలో, బిజాపూర్ ఏరియాలో ఉన్నటువంటి 4 జిల్లాల డిఆర్జీ బలగాలు హత్య చేయడం జరిగింది. నంబల కేశవరావును హత్య చేయడం జరిగింది. అతనితో పాటు మరో 28 మంది విప్లవకారులను హత్య చేయడం జరిగింది. వాళ్ళు ఏ చట్టం ప్రకారం రిక్రూట్ కాబడ్డారు అనేటువంటి విషయాన్ని ఇలా సుప్రీంకోర్టు చెప్పదలుచుకుందా? ఏ చట్టం ప్రకారం వాళ్ళు రిక్రూట్ కాబడ్డరు? ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు హామీ పడదా లేదా? ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనధర్మ శాస్త్రాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా? అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం చేయాల్సి వస్తుంది? పారామిలిటరీ బలగాలను మీరు బార్డర్లో పెడితే ఇలా పాకిస్తాన్కు మనకు యుద్ధం జరగకపోతుండే. ఇలా మీరు బార్డర్లో ఉంచాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి కర్రెగుట్టలలో పెట్టిళ్ళు. కర్రెగుట్టలలో 20,000 మంది పారామిలిటరీ బలగాలను 22 రోజులు వాళ్ళని కూడా గస్తీ గాయిస్తూ అక్కడ వాళ్ళు ఒక ఏరువేత కార్యక్రమం, చుట్టుమిట్టి ఏరువేత కార్యక్రమం చేస్తూ 30 మంది విప్లవకారులను పట్టున పెట్టుకున్నారు. అందులో ఒక నవ యువకుడు డాక్టర్ మన చందు కూడా అమలు కావడం జరిగింది. అసలు మీరు ఎందుకోసం అడవులకు పారామిలిటరీ బలగాలను అక్కడ తీసుకుపోతా ఉన్నారు, అక్కడ డిప్లాయ్ చేస్తూ ఉన్నారు? లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను మీరు అడవులకు ఎందుకు తీసుకుపోతా ఉన్నారు అంటే అక్కడ విలువైనటువంటి బంగారం, ఇనుము, అల్యూమినియం, బాక్సైట్, అదేవిధంగా బొగ్గు, ఇలాంటి యురేనియం లాంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపద ఉంది కాబట్టి మీరు ఇలా పారామిలిటరీ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ మావోయిస్టుల పేరు మీద మీరు ఎవరిని చంపుతున్నారు? 100 మంది నక్సలైట్లు చంపితే 400 మంది ఆదివాసులు అని పేర్లు. అందులో మంగ్లీ సోడి, తల్లి సోమ్లా, బీజాపూర్ జిల్లా 6 నెలల పసిపాప, తను మావోయిస్ట్ అని చెప్పేసి ఈరోజు అమిత్ షాని అడుగుతాను నేను, ఈ నరేంద్ర మోడీని అడుగుతాను నేను, సుప్రీంకోర్టు అడుగుతాను నేను. అని ఆయుధం పట్టిండా? 6 నెలల పాప ఆయుధం పట్టిండా? మావోయిస్ట్ భావజాలంతో మిమ్మల్ని అతలాకుతలం చేసిండా? ఎందుకు 6 నెలల పాప మంగ్లీ సోడిని మీరు చంపినటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలకు ముందు నేను అడుగుతా ఉన్నాను. ఇలా భారత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మీరు అనిల్ అంబానీ, జిందాల్, మిట్టల్, అదానీల కోసమే ఎంబోలీలు చేసుకొని ఇలా అక్కడటువంటి కన్య సంపదను దోసుకోవడంలో భాగంగానే ఈ అప్రకటిత అమానవీయ నీతి లేని యుద్ధాన్ని మీరు ప్రకటించింది. ఇలా భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పింది. ఇలా మేము భూ సమస్యను పరిష్కరిస్తే, కుల వివక్షను పరిష్కరిస్తే, మత వివక్షను పరిష్కరిస్తే
లౌకిక ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడితే, జాతుల సమస్యలు మీరు పరిష్కరిస్తే, అందరికీ విద్య వైద్యం దక్కుతే, అందరికీ ఆరోగ్యం దక్కుతే, అందరికీ భూమిపై సమాన హక్కులు దక్కుతే మేము ఈ రోజు విప్లవకారులుగా మారేటువంటి పరిస్థితి ఉండకపోయే దేశం అని చెప్పిండు. స్పష్టంగా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం, పీడిత ప్రజానికం కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం మేము ఇలా విప్లవకారులుగా మారాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మత వివక్షకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి భావజాలతో పోరాడేటువంటి 22 విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చర్చించుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి, ప్రధానంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఏదైతే బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు ఏదైతే ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నాయో ఈ హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చైతన్యం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల స్టాండ్ ఏంటిది, అసలు మేము ఎవరి వైపు ఉన్నాం? ఈరోజు దోపిడీ కార్పొరేట్ పాలక వర్గాల వైపు ఉన్నామా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసుల వైపు ఉన్నామా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం కోసం ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మేము నిర్వహించదలుచుకున్నాం. ఇందులో అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు. మొట్టమొదటిగా నేను ఒక్కొక్కరిని ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉంటాను. మొదటగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సాగపైన పాపారావు గారిని మాట్లాడతారు. ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగపైన పాపారావు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకు ఆదివాసీ ఆపరేషన్ కగార్ అనేది ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేయాలి. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యొక్క చిన్న పిల్లలపై కూడా దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు చిన్న పాప చనిపోయింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఈ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? మావోయిస్టులు అనే పేరుతోటి ఆదివాసులను అడవుల్లో ఉన్న మహిళలు అక్కడ తూన్యాగి ఏరుకుంటానికి పోతుంటే వాళ్ళు రొమ్ములో నుంచి పాలు వస్తున్నాయా, లేకపోతే పాలు వస్తేనేమో వీళ్ళు యొక్క స్థానికులు ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నట్లు ఈ పాలు రాకపోతున్నాయి, వీళ్ళు మావోయిస్టులుగా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. అక్కడ సైన్యం మీరు కానీ ఈ సైన్యం కానీ ఇలాంటి చేష్టలు చేయకుండా సాధారణమైన ఆదివాసులు అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ లేవు, అసలు వాళ్ళ కరెంటు లేవు, ఊళ్ళలో గూడు లేదు, నీరు లేకుండా అక్కడ ఏదో తూనాగి ఏరుకుంటా బతుకుతున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు నడపాలా. సాధారణమైన ప్రజలను బలి తీసుకోకండి. ఇక్కడ ఎవరికి ముప్పు అవుతుంది? మావోయిస్టులతో నాయకులకే ముప్పు అవుతుంది, సాధారణ ప్రజలకు ప్రాణాలకు ముప్పు లేదు. అందుకనే ఈ మావోయిస్టులను అంతం చేస్తే మా రాజ్యానికి ప్రమాదం ఉండదని ఈ యొక్క నాయకులు ఈ ఆపరేషన్ కగార్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా వచ్చి మేము శాంతి చర్చలుగానే జరుపుతామంటున్నారు. ఇంతవరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చర్చలకు సిద్ధంగా లేరు. వెంటనే మీరు చర్చలకు రావాలా, అసలు వాళ్ళ యొక్క డిమాండ్ లేని, వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కరించాలా. భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవట్లేరు. అదే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కాల్పులు యథేచ్ఛగా నడుపుతారు. ఒక కాంచి పాకిస్తాన్ తోటేమో ఒప్పందాలు నడుపుకుంటారు, దేశ పౌరుల మీదనే కాల్పులు నడుపుతారు. అక్కడ పౌరులను చంపి మన సైన్యమే అక్కడ సంతోషాలు చెప్తుంటే చాలా కన్నీరు అసలు చూస్తేనే ఆ వీడియోలు చాలా బాధాకరం అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న పౌరులను చంపే ఆనందాలని అక్కడ అసలు కాల్పులు జరుపుతారు. అది చూస్తే అసలు మన దేశంలో అసలు వేరే దేశంతో పోరాడుతుందా, మన దేశంలో ఉన్న పౌరులతోటి పోరాడుతున్నది ఏం అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరిపి, ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పక్కదోన పెట్టి ఈ ఆపరేషన్ కగారుతోటి ఈ యొక్క ఆదివాసులని బలిగొంటుర్రు. అసలు మావోయిస్టుల యొక్క డిమాండ్ లేదని చూడండి, ఆ డిమాండ్లు పరిష్కరించి వాళ్ళు వచ్చి శాంతి చర్చలు అని చెప్పిర్రు. శాంతి చర్చలకు మీరు దూరంగా ఉంటుర్రు. కాబట్టి నరేంద్ర మోడీ గారు, మీరు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మీరు వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేసి దేశంలోని శాంతి వాతావరణం కల్పించి, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ప్రజా సమస్యలు నిరుద్యోగం అన్ని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మీద గన్ను పెట్టి సాధారణ ప్రజలను కాలుస్తున్నారు. ఇది అంతా దేశ ప్రజలారా మనంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోనే వీళ్ళు మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు మాకు 400 స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పిస్తామన్నారు. అదే ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీఆర్ నితీష్ కుమార్లు ఎవరు, మీరు కన్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఒత్తిడి చేయండి. మీరు ఒక ఈ
ప్రాంతీయ పార్టీలు ఎవరు? తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వానికి కన్నా మీరు డిమాండ్ పెట్టండి. ఎందుకంటే సాధారణ ప్రజలు అక్కడ ఉన్న గిరిజనులు కన్నా తెగలు చనిపోతున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజాస్వామ్యాలు మీరు మాట్లాడుకొని ఆపరేషన్ కగారు నిలిపేసేటట్టు శాంతి చర్చలు జరపాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మొట్టమొదటిగా ప్రశ్నించేటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, కానీ ఏమైనా ఫలితం వచ్చిందా? శూన్యం. ప్రపంచంలోనే ప్రపంచ దేశాలు రెండో ప్రపంచ యుద్ధం శాంతి కోరుకున్నారు. అంటే ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా, ఆదివాసులు కూడా ఈరోజు శాంతి కోరుకుంటున్నారు, చర్చలు జరపాలంటున్నారు. అలాంటి వ్యక్తులతో ఈరోజు చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళని చంపుతా అని చెప్పడం, ఒక డెడ్ లైన్ విధించడం సిగ్గుచేటు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు వివిధ దేశాలతో యుద్ధం జరుగుతుంది, అప్పుడు మీరు వివిధ దేశాలతో యుద్ధం చేయడం వల్ల ఏమైనా ఏమైనా లాభం ఉంటుందా? ఏముండదు, ఓన్లీ నష్టమే ఉంటుంది. ఆర్థిక నష్టము, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ దేశానికి మీరు వివిధ దేశాలతో యుద్ధం చేసేటప్పుడు శాంతి కోరుకుంటున్నారు, చర్చలు జరుపుతారు. కాబట్టి మీరు వెంటనే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతోనైనా కానీ, అదేవిధంగా అక్కడ ఆదివాసులతోనైనా మీరు చర్చలు జరపాలి, అక్కడ కాల్పులు విరమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకొని చేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము అదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఒక డేట్ లైన్ పెట్టుకొని ఒక మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చేస్తామన్నా మీరు, మరి అదే ఒక డేట్ లైన్ పెట్టుకొని ఈ దేశంలో ఉగ్రవాదులు రాకుండా, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు రాకుండా నువ్వు ఒక డేట్ లైన్ పెట్టుకొని వాళ్ళు రాకుండా ఎందుకు చేస్తలేరు? 75 సంవత్సరాల నుంచి మీరు ఇదే ఉగ్రవాదులు వస్తున్నారు, దేశంలో హత్యలు జరుగుతున్నాయి, ఉగ్రముఖలు జరుగుతున్నాయి అని చెప్తున్నారని ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఎందుకు ఆ ఉగ్రముఖలను కట్టడి చేస్తలేరు? అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతోటి కర్రెగుట్టల పైన ఒక జాతీయ జెండాను ఎగిరేసి ఈ పారామిలిటరీ బలగాలు కర్రెగుట్టలు స్వాధీనం చేసుకునే సంబరాలు చేసుకున్నారు. అదేమన్నా పీఓకేనా మీరు జెండా ఎగరడానికి? లేకపోతే చైనా ఆక్రమించుకున్న సియాచిన్ ప్రదేశంలో ఈ మధ్య భారతదేశంలో ఉన్న కర్రెగుట్టలు స్వాధీనం చేసుకొని అక్కడ జాతీయ జెండా ఎగరేసుకొని మీరు స్వాధీనం చేసుకోవడం అని ఎంత సిగ్గుమాలిన విషయం. మీరు స్వాధీనం చేసుకోవాల్సింది పీఓకేను, లేదంటే సియాచిన్ చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను మీరు స్వాధీనం చేసుకుని సంబరాలు చేసుకోవాల్సింది. మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసీలు ఉంటున్న భూభాగాలను మీరు జాతీయ జెండా ఎగరేసి మీరు సంబరాలు చేసుకోవడానికి ఎంత సిగ్గుచేటు. అలాగే అక్కడ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికే అక్కడ ఆదివాసీలకు అండగా ఉంటున్న మావోయిస్ట్ పార్టీలు నిర్మూలించడం కోసం మీరు ఒక ఆపరేషన్ కగారును పెట్టి అక్కడ ఆదివాసీల పైన చిత్రహింసలు పెట్టి ఈ మధ్యలో చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఆయన చుట్టుపక్కల ఉన్న మిలిటరీ బలగాల 26 మందిని మీరు పట్టుకొని హత్య చేసిరు. వాళ్ళ ఫోటోలు కూడా మీడియాలో ప్రచురితమైనవి. ఒక్కొక్కరిని ఎంత క్రూరంగా హత్య చేసి చంపిలంటే అది జరిగింది ఎన్కౌంటర్ కాదు, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మీరు చిత్రహింసలకు గురి చేసి చంపేసినారు. వాళ్ళ ఫోటోలు చూస్తుంటే వాళ్ళ ఎముకలు కానీ ముఖాలు కానీ ఒక్కరికి మూతి మీద ఒక్కరికి ముఖంలో పన్ను లేవు, ఒకరికి కన్ను సరిగా లేవు, ఒకరి ముఖం కూడా సక్కలేదు. మొత్తం చిత్రహింసలు పెట్టి వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేసి చంపేసారు. ఇక్కడ ఉన్న సుప్రీంకోర్టు సుమోటగా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నో కేసులను సుమోటగా తీసుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా ఎన్నో తీర్పు ఇచ్చింది. ఈ యొక్క మావోయిస్టుల పైన హత్యాకాండాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సుమోటగా కేసులు తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పునిస్తలేరని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. అలాగే ఒక కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న పరిస్థితి కూడా మన అందరికీ తెలుసు. ఎందుకు ఆ భయానక వాతావరణం ఏంది? ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆదివాసుల పైన, అదేవిధంగా మావోయిస్టుల పైన దాడి నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఒక నిస్సిగ్గుగా ఈ యొక్క దేశానికైనటువంటి అమిత్ షా ఏదైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఏమని చెప్తున్నాడు, 2026 మార్చి 31వ తారీఖు వరకు ఈ దేశాన్ని నక్సల్ రహిత దేశంగా మావోయిస్టులను మొత్తం చంపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదో ఒక సిగ్గుమాలినటువంటి చర్యగా మనం భావించాల్సింది. ఎందుకంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క దేశాన్ని మేము కాపాడుతామని చెప్పేసి
మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దానికి విరుద్ధంగా ఈరోజు ఒక మనిషిని చంపుతామని చెప్పేసి మాట్లాడడం అనేది ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అడవిలో ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆంధ్ర, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ మావోయిస్టు పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో మీరు తెలుసుకోకుండా ఈరోజు మేము ఆదివాసులను చంపేస్తామని చెప్పేసి చెప్పడం అనేది సిగ్గుచేటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆదివాసీ గూడాల్లో ఆదివాసులు నివసిస్తున్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిలో దాదాపు 82 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టుబెట్టడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు ఆదివాసుల పక్షాన నుండి పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు కాల్చి చంపడానికి పూనుకుందని చెప్పేసి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం విద్యార్థులు కావచ్చు, ఈరోజు మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఈరోజు ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలి. ఈ దేశ పౌరులు వాళ్ళు కూడా మావోయిస్టులైనా, నక్సలైట్లైనా ఎవరైనా కూడా ఈ యొక్క దేశ పౌరులే. వాళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్య ఏదైతే ఉంటే వాళ్ళతోటి శాంతి చర్చించి మాట్లాడుకోండి అని చెప్పేసి ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా మేము గన్నులు దించుతాం, మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సాగిస్తామని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళకి టైం ఇవ్వకుండా కాల్చి చంపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కాల్చి చంపినంత మాత్రాన భావాన్ని మనం ఆ యొక్క భావజాలాన్ని తొలగించలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరినీ, ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ బలగాలు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోటి చర్చలు విచారణ జరిపించి పాల్గొన్నటువంటి ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నివాళి అర్పిస్తున్నాము. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని చెప్పేసి అపోహలు సృష్టించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం తగ్గుముఖం పట్టినా కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒకప్పుడు ప్రజలందరూ కూడా భూమి కోసం, వృత్తి కోసం అనేది పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలుగా ఈరోజు అణగారిన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా ఒకరోజు గన్ను పట్టినటువంటి ఈ నాయకులు అందరూ కూడా విప్లవాన్ని సృష్టించాలని చెప్పేసి ఆ రోజు దళిత బహుజన వర్గాలు అన్నీ కూడా అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. అదే వర్గాలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత రాజ్యాంగం ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా విప్లవాన్ని సృష్టించి, ఓట్ల విప్లవం సృష్టించి ఈరోజు రాజ్యాధికారానికి రావాలని చెప్పేసి ఈరోజు నక్సలిజం ఏదైతే బలహీన దశలో ఉన్నటువంటి ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఈరోజు వారి మీద శాంతి చర్చలు జరుపుతాం అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వారిని చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఒకవైపు మోడీ ప్రభుత్వము ప్రపంచ వేదికల మీద మేము బుద్ధుని ల్యాండ్ నుండి వచ్చినాము, ల్యాండ్ ఆఫ్ బుద్ధుని యొక్క ఆచరణను మేము అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రపంచ వేదిక మీద ప్రకటిస్తూ ఈరోజు ఇలాంటి క్రూరత్వానికి ఒడిగట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిని గమనించి ఈరోజు క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, అదేవిధంగా బుద్ధిస్టులు కానీ అందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా 90% ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా బతుకుతున్నారు. కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ మన అభివృద్ధి కోసము మనము ఈ పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని, శాంతిని పరిరక్షించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఆపరేషన్స్ చేస్తుంది. అట్లనే ఈ పావర్టీ పోవాలని చెప్పి, ఎడ్యుకేషన్ అందరికీ అందేయాలని చెప్పి, ఈక్వాలిటీ రావాలని చెప్పి ఇట్లాంటివి ఎందుకు చేయదు. ఆపరేషన్ కగార్ అని చెప్పి అంత ఎలివేటేషన్ వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో, మాకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ అంటే భయం, అది అధికారంలో లేదు, బట్ ఏదో ఒక మూల ఉన్నా కూడా మాకు భయం. ఎందుకు భయం? మేము దేన్ని క్వశ్చన్ చేస్తున్నాం? మాకున్న ప్రాబ్లమ్స్ పైన కదా క్వశ్చన్ చేస్తున్నాం. మీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎరైజ్ చేస్తే మమ్మల్ని తొక్కేస్తారు. మమ్మల్ని చంపినంత మాత్రాన, మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళని చంపినంత మాత్రాన ఆపరేషన్ కగార్ను చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, నేను కమ్యూనిస్టుని కాదు, నాకు సంబంధం నేను ఊరుకున్నాను. తర్వాత యూదుల కోసం అన్నాడు, తర్వాత క్రిస్టియన్ల కోసం, చివరిగా నా కోసం వస్తే మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పాడు. నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాస్టీస్గా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి.
వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, కాంగ్రెస్ని కమ్మని. తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. వేలాది మంది ఆదివాసులను, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులను, మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు. తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు, ముస్లిం సిఏ తెచ్చారు, వాక్స్పర్ట్ తెచ్చారు, ముస్లింల నడ్డి కూడా విడిచారు. వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు. తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు, దళితుల మీద దాడి చేపిస్తారు. చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫూర్తిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది. ప్రియమైన ప్రజలారా, దేశభక్తులారా, యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, మీ అందరికీ చేతులెక్కి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జైబీని తెలియజేస్తున్నాం. దేశం ప్రమాదంలో పడబోతుంది. ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మూతికి చింప ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగాన్ని తూట్లు పడిచారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులు ఎట్లా చంపుతారు? ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే మల్లికార్జున ఖర్గే దాకా, మన డి రాజా దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. ఇలా వేలాది మంది విద్యార్థులు మేము అందరం మాట్లాడుతున్నాము. మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలైట్లు అంటే మేము దానికి ముందు వరుస నుండి మేము కూడా అర్బన్ నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అంటాం. విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో బుద్ధుడు వచ్చిండు, మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు. బుద్ధుని చంపినంత మాత్రాన విప్లవం అయిందా? నమ్మాల కేశవరావుని చంపినంత మాత్రాన విప్లవం అవుతుందా? సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగదు. అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక ప్రకటన చేసిండు. మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యను చంపడని చెప్పిండు. ఆ సమస్యలేంటి? కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించాడు? ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమైన తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం ముందు వరుస లేదు. వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రాం చేసినా, ఎవరు మాట్లాడినా చంపడమే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు. వాళ్ళు మెల్లగా దాడి చేసుకుంటూ వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్ఫూర్తిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకురు. కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ, భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి వాళ్ళు కగారును ఆపరు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం చేతబడినటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చారు. దానికి ముందుగా 2025 స్టార్టింగ్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయేంద్ర శర్మ గారు శాంతి చర్చలకు ఒక ప్రతిపాదన పంపారు. దానికి ప్రతిపాదనగా మావోయిస్టు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏదైతే రాజ్యం సంబంధించినటువంటి హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తాము? సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు నిన్న పోలీసులు ఏదైతే హత్య చేసినటువంటి నంబాల కేశవరావు గారి ఇప్పటికి కూడా అతని శవాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బ్రిటిషు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ను చంపి మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమం నిర్వీర్యం అయిపోయింది, ఇది ఒక మైలురాయి అని ప్రకటించారు. అదే వారసత్వాన్ని బ్రిటిష్కు అనుకూలంగా యుద్ధం చేసినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నంబాల కేశవరావు చనిపోవడంతోనే ఒక మైలురాయి అని ప్రకటించారు. ఇవన్నీ వాస్తవాలు చూస్తూ ఉంటే మొత్తం కూడా ఆయుధాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అణిచివేత జరుగుతున్నప్పుడు, సమస్య తీసుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు, బంధువులకు పిలిచి సమస్య పరిష్కరిస్తే ఈ మావోయిస్టు సమస్య అనేది ఉండదు. ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రశ్నిస్తే ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయూలు ఒప్పందం చేసుకున్నారో, ఐరన్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, మిగతా ఖనిజాలను మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు అప్పజెప్తామనేటువంటి ఎంఓయూ ఏదైతే ఉందో ఆ డేట్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో మా గవర్నమెంట్ మళ్ళొకసారి రాదు అనేటువంటి అక్కసుతో ఒక డెడ్ లైన్ విధించి పార్లమెంట్ సాక్షిగా ఒక హోమ్ మినిస్టరు ఈ మావోయిస్ట్ అనేటువంటి తమ దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం కూడా అంతమొందిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం పలానా వ్యక్తిని మేము కూడా అంతమొందిస్తామని చెప్పొచ్చా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం అమలు అవుతుందా? ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఏమడుగుతా ఉన్నారు అనేటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కాల్పుల విరమణ పాటించారు. ఒక కమిటీ వేశారు ప్రొఫెసర్లతోని, వాళ్ళతో చర్చించండి అని చెప్పారు. శాంతి కోరుకున్నటువంటి వాళ్ళపైన అసలు యుద్ధ నీతి ఏంటిది? భారతదేశం స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించింది. యుద్ధం చేసినటువంటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం కోర్టుల ప్రకారం శిక్షలు ఇవ్వచ్చు కదా. చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు? ఏదైతే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్లో అత్యాచారంలో పాల్గొన్నటువంటి పోలీసులపైన 302 చట్టం ప్రకారం శిక్ష వేయాలి. అదేవిధంగా దానిపైన మొత్తం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు, సంబంధించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఇలాంటి ఉద్యమాలకు మొత్తం కూడా ప్రేరేపించినటువంటి బీజేపీ దాని యొక్క గవర్నమెంట్ పైన మొత్తం విచారణ చేపట్టి శిక్షలను చేయించాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారు కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఆదివాసీ యువకులు చనిపోయి ఉన్నారో వాళ్ళ శవాలన్నింటిని మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. అదేవిధంగా కాల్పుల విరమణ పాటించి ఇకనైనా కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరనేటువంటి విషయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. విద్యార్థులుగా, రైతులుగా, కార్మికులుగా, రైతులు సంవత్సర కాలంగా మొత్తం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావో, ఆందోళన దాని తీవ్రత పెరుగుతుందో అప్పుడే అణిచివేతకు గురైనటువంటి ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు పేరే విప్లవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు. ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఈ దేశంలో పేదరిక నిర్మూలనిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు మధ్య భారతంలోని ఖనిజ సంపదను ఎవరైతే ఎన్నికలలో వారికి సహకరించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు అమ్మి వాళ్ళను ఇంకా ధనవంతులుగా చేయడానికి మధ్య భారతంలోని ఖనిజ సంపద కోసం అక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడే మావోయిస్టులను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఈ ప్రభుత్వం నిరంకుశానికి, విధ్వంసానికి సృష్టిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మధ్య భారతంలోని ఖనిజ సంపదను, ప్రకృతిని కాపాడి ఆదివాసీ అననాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగారును నిలిపేయాలని, అదేవిధంగా మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిలిపేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఈ ఆపరేషన్ కగారును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అనేక మంది విద్యావంతుల మీద ఇలా ఎందుకు మావోయిస్టులుగా మారుతూ ఉన్నారు? ఇవాళ నంబాల కేశవరావు కావచ్చు, ఇవాళ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి విజయలక్ష్మి అక్క కావచ్చు, అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఇలా బుర్రా అశోక్ కావచ్చు, అనేక మంది విద్యావంతులు ఎందుకు నక్సలైట్గా మారి తమ విలువైన జీవితాలను ఎందుకు త్యాగం చేస్తారో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ మేము అనేక సార్లు చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక వేర్పాటు సంస్థలతో చర్చలు జరుపుతారు. ఇలా పాకిస్తాన్ శత్రుదేశమైన వాదం చర్చలు జరుపుతారు. ఇలా మీరు ఈ ఆదివాసులతోని, ఈ మావోయిస్టులతోని ఎందుకు చర్చలు జరపాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఇలా భూమి ఉన్నది, ఇలా కాళ్ళ కింద లక్షల విలువైన ఇలా ఖనిజ సంపద ఉన్నది. అందుకోసమే మీరు చర్చలకు విముఖత వ్యక్తం చేస్తారని చెప్పేసి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళ పక్షాన్ని ఉంటారు తప్ప ఇలా నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు చర్చలకు ఎప్పుడో వచ్చు. ఇలా దీని ఆపరేషన్ కగారును తక్షణం నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇలా ఈ ఉస్మానియా విద్యార్థి సంఘాలు ఏ పిలిపించినా కూడా అందులో ముందు వరుసలో ఉండని చెప్పేసి భావిస్తూ తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ ప్రజలపైన, ముఖ్యంగా భారతదేశ ప్రజలపైన చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మిలిటరీ పాలన లేదు, ఇది నియంత్ర రాజ్యం కాదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి ప్రజాస్వామ్య దేశ లక్షణం ప్రజాస్వామ్యయుతంగా చర్చించడం, అభిప్రాయాలని గౌరవించడం, వారితోని శాంతి చర్చలు కావచ్చు, ఇతర చర్చలు జరపడం, దాన్ని సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశంలో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీగా ప్రకటించింది. కానీ ఇక్కడ
అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని, మిలిటరీ తరహా పరిపాలన చేయాలనే విధానాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనిని ప్రజాస్వామ్య దేశంగా గౌరవించే వాళ్ళు, భారతదేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకించే వాళ్ళు, భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కొనసాగించదలుచుకున్న వాళ్ళు ఈ 130 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం అనేది, ముఖ్యంగా భారతీయుల మీద చేసే యుద్ధం అనేది సరైనది కాదని అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మావోయిస్ట్ పార్టీగా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి బహిరంగ వేదికల్లో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయనే విషయాన్ని మనం ఆయా మీడియా సంస్థల ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్ ద్వారా మనం చూస్తాం. కాబట్టి శాంతికి సిద్ధం అని అన్న వాళ్ళతోని శాంతి చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్తో చర్చ జరిపిన వాళ్ళు, ఇతర దేశాలతో చర్చలు జరిపిన వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులతోని, భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలతోని చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటి? కాబట్టి మేము విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరణాలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి, విషాదకరంగా ఉన్నాయి. ఆయుధ విరమణకి సిద్ధపడ్డ తర్వాత దాడులు చేయడం అనేది చాలా కలిచివేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మనుషుల్ని చంపేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాయి అనేది ఈ 60 ఏండ్ల చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎవరి మెప్పు కోసం, కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసమా, బహుళజాతి కంపెనీలకి మీరు ఒత్తాసు పలకడం కోసమా చేసే ప్రయత్నాలని దేశ ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా, దేశ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా శాంతి చర్చలకు మేము సిద్ధం ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారుని నిలిపివేసి శాంతి చర్చలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలు పేరున విద్యార్థి సంఘాల నాయకులందరికీ ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు, బుద్ధిజీవులు, మేధావులు, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉన్నాయి. ఆ రోజే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని అంతటి కారణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకొని కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి సంస్థలకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో దాని అంతటి కూడా దోసిపెట్టడం కోసం ఇవాళ బహుళజాతి కంపెనీలకు దోసిపెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మనం భావించి ఇవాళ ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం ఆపిర్రు, సింధూర్ ఎందుకు ఆపిర్రు, ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపట్లేదని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు, అదాని అంబానీ కట్టబెట్టి ఇవాళ ప్రధానంగా ఉన్న మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద, ఖనిజ సంపద, సహజ సంపద, వనరు సంపదలతో కూడా దోచిపెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఆదివాసులపై హత్యలు జరుగుతున్నాయి, మారణ హోమం సృష్టిస్తున్నారు. అయినా ఎక్కడ ప్రశ్నిస్తామో అక్కడ ఉద్యమం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేసి ఇవాళ శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఆదివాసీ విద్యార్థులే కాదు మొత్తం యావత్ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమాల్లో ముందు ఉండి ఈ జరుగుతున్నటువంటి ఘటనలకు ఏదైతుందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున